రంగాపురం గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాయి. గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోయినా తమకు ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ల కేటాయింపు లోపాన్ని గ్రామస్తులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాండురంగారావు మొత్తం 8 వార్డులుండగా అందులో ఏకంగా 4 వార్డులను ఎస్టీ రిజర్వేషన్ కు కేటాయించారు. సర్పంచ్ స్థానాన్ని కూడా ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదని, అయినప్పటికీ రిజర్వేషన్లు ఎస్టీలకు ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. అధికారుల సర్వేలో స్పష్టమైన లోపం జరిగిందని తెలిపారు. తక్షణమే ఈ కేటాయింపులను రద్దు చేసి సరైన విధంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వచ్చి సార్ మాకు రిజర్వేషన్ లో ఇక్కడ లేదు కాబట్టి మాకు ఎస్టీ అభ్యర్థులు లేరు అని చెప్పడం మా సెక్రటరీ గారు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారిని అక్కడ పంపించేసి చెప్పడం జరిగింది. ఇది రిజర్వ్ అయింది కాబట్టి ఇదంతా 170 యాక్ట్ ఇక్కడ పాలంచ మండలం మనకి యాక్ట్ ఉంది కాబట్టి దీంట్లో ఎస్టీ అభ్యర్థులకే మనకు సర్పంచ్ ఉంటది. ఎక్కడ కూడా దీంట్లో డివేట్ కావడానికి లేదు. మీరు ఏదైనా ఉన్నట్టయితే రిప్రజెంటేషన్ ఇస్తే మేము పై అధికారులకు తెలియజేస్తామని అన్నా కానీ వాళ్ళు ఎట్లాంటి రిప్రజెంటేషన్ మనకైతే ఇంతవరకు రాలేదు. ఇప్పటివరకైతే నామినేషన్లు ఎటువంటి నామినేషన్ మనకు దాఖలు కాలేదు. ఇంకా మనకి 30/11/2025 1వ తారీఖు 2వ తారీఖు సాయంత్రం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కార్యక్రమం అనేది తీసుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం పాండురంగాపురం గ్రామ పంచాయతీ మాది. మా పంచాయతీలో సుమారు 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయండి. కానీ ఇందులో ఒక్క ఓటు కూడా ఎస్టీ ఓటు లేదు. అయినా కానీ 4 వార్డులు ఎస్టీకి, సర్పంచ్ కూడా ఎస్టీకి ఇచ్చారు. దీనికి గ్రామస్తులము, యువత, మహిళలు అందరం కలిసి ఎలక్షన్లకి మేము ఎవరు పోటీ చేయకుండా, ఎలక్షన్ ఎవరు కూడా ఓట్లు లేకుండా నిర్ణయం తీసుకున్నాం. దీనిపైన ప్రభుత్వం గాని, ప్రభుత్వం అధికారులు గాని ఏదైనా చర్య తీసుకొని మా పంచాయతీని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళే నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. పాండురంగాపురం గ్రామ పంచాయతీ ప్రజలమైనటువంటి మేము వివిధ రాజకీయ పార్టీలు, యువత, ప్రజలు అందరం ఏకపక్షంగా నిర్ణయించుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి మేము వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. మా గ్రామంలో 1000 ఓట్లుంటే ఒక్క ఓటర్ని కూడా ఎస్టీకి సంబంధం లేనటువంటి ఓటర్ ఉండి పాండురంగాపురం గ్రామ పంచాయతీని సర్పంచ్ అభ్యర్థిని ఎస్టీకి, 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మిగతా 4 వార్డులలో కూడా మేము మా గ్రామ ప్రజలం ఎటువంటి వార్డుకి పోటీ చేయకూడదని యువత అంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇక మరోవైపు పాల్వంచ మండలంలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి 2వ దశ నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ జరిగింది. మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలకు 282 వార్డులున్నాయి. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల గొడవల్ని